రైట్. 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో మరి మే 4 ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌కి సంబంధించి మరి అంతకుముందు కూడా బీజేపీ ఒక శపథం చేసింది. పశ్చిమ బెంగాల్‌ని మేము కైవసం చేసుకుంటాం అంటూ కూడా. మరి ఇందులో మరీ ముఖ్యంగా అమిత్ షా మరి దీదీని ఎట్లైనా సరే ఓడించేస్తాం మేము అంటూ కూడా గతంలో చేసిన ప్రకటన, గతంలో చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే మరి దాదాపుగా నిజమవుతుంది ఇక్కడ పరిస్థితి. సో, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజు మరి మే 4 ఈరోజు కొన్ని ట్రెండ్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాజకీయ విశ్లేషణలు కూడా మరి గతంలో చెప్పినట్లుగా సంస్థలు, సర్వేలు అవి కూడా నిర్వహించిన సర్వేలలో కూడా మరి వారు చెప్పినట్లుగా బీజేపీ ఇక్కడ కైవసం చేసుకుంది. సో, దీదీ కోట బద్దలు కొట్టింది బీజేపీ అని కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే మరి 2, 3 సార్లు ఆమె ప్రభుత్వాన్ని చేపట్టిన తర్వాత మరి ముచ్చటగా మూడోసారి లేదా మరి అవి ప్రవేశపెట్టిన ఏవైతే ప్రభుత్వ పథకాలు, ఇతర పథకాలు ఉన్నాయో వాటి మీద మరి ప్రభుత్వ వ్యతిరేకత ఏర్పడింది అంటూ కూడా మరి గతంలో అక్కడ వినిపించిన పరిస్థితి. సో, మరి దాదాపుగా అదే పరిస్థితిని క్యాష్ చేసుకుంది ఇక్కడ బీజేపీ గెలవడానికి. దీదీ మీద మరి పోటీగా నిలబడిన బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి మరి ఇక్కడ ఘన విజయం సాధించినట్లు మనకి తెలియవస్తుంది. ఇక పూర్తి ఫలితాల విశ్లేషణ, పూర్తి ఫలితాల యొక్క వివరాలు కూడా ఇంకా అందాల్సి ఉంది. ఇదే క్రమంలో మరి ఈమె రిజల్ట్స్‌లో అంటే ఎన్నికల పందేరంలో మరి ఆ ఫలితాల పందేరంలో ఎందుకు వెనుకబడ్డారు? సో, ఏమిటి కారణం అంటూ కూడా ఇప్పటికే కొన్ని అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేకత బాగా మూటగట్టుకున్నారు దీదీ అంటూ కూడా దీనికి సంబంధించిన ప్రధాన అంశం మనకి కనిపిస్తుంది. గత 15 ఏళ్లుగా మమతా బెనర్జీ అధికారంలో ఉండటంతోనే మరి సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ ఏర్పడింది అంటూ కూడా మరి చెబుతున్నమాట. సో, మరి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కూడా ప్రభుత్వం అంటే 3 సార్లు దాదాపు 3, 5, 15 ఏళ్లుగా ప్రభుత్వం పరిపాలన చేస్తున్నప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత అక్కడ మూట కట్టుకున్న పరిస్థితి ఏ పార్టీకైనా ఉంటుంది. సో, ఇక్కడ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ మరి దీదీ ఆ వ్యతిరేకతను ఇక్కడ కూడగట్టుకున్నారు. అందుకే ఆమె వెనకంజలో ఉన్నారంటూ కూడా ప్రాథమిక విశ్లేషణలో మరి కొంతమంది చెప్తున్నమాట. క్షేత్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఆమె తీవ్రస్థాయిలో ఎదుర్కొన్నారు ఆమె యొక్క ప్రభుత్వం. సో, మొత్తానికి ప్రభుత్వంపై వ్యతిరేకత మరి దీదీ వెనకంజలో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక రెండవ కారణంగా మనం చూసినట్లయితే ఆర్జీకర్ ఘటన ప్రభావం కూడా దీని మీద ఎఫెక్ట్ అయింది. సో, ఆర్జీకర్ ఘటన దీని యొక్క ఎఫెక్ట్ మరి గత ఏడాది ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో ఏం జరిగిందో కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. సో, ఆ ఘటన అందరిని కూడా ఒకసారి భయాందోళనకు గురి చేసింది. మరి ఆ ఘటన చోటు చేసుకుంది మరి పశ్చిమ బెంగాల్‌లోనే కాబట్టి, పశ్చిమ బెంగాల్‌లోని మెడికల్ కాలేజ్‌లో ఉంది కాబట్టి, సో, ఆ ఘటన కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారింది. సో, నిరసన వ్యక్తం చేసేలా మారినట్టుగా తెలుస్తోంది. సో, ఈ ఘటన ఏదైతే ఉందో అంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఘటన మరి అది కూడా ఒక వ్యతిరేకతను అదేవిధంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ప్రభుత్వం మీద పూర్తి అసంతృప్తిగా ఉన్న పరిస్థితిని ఏర్పాటు చేసిందంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఈ ఘటన భద్రతాపరమైన మరి ఆందోళనలు రేకెత్తించిన పరిస్థితి అప్పట్లో చూసాం. మరి ఈ ఘటన మీద అంటే ఈ హాస్పిటల్ ఘటన కూడా మరి ఆమె రిజల్ట్స్‌లో వెనకంజ వేయడంలో కూడా మరొక కారణంగా మనకి తెలుస్తోంది. సో, ఈ ఎన్నికల్లో బాధితురాలి తల్లి కూడా బీజేపీ తరఫున పోటీ చేయడం ఒక కీలక మలుపుగా చూసుకోవచ్చు. సో, ఇక అదేవిధంగా అంటే ఆ ఘటనలో ఎవరైతే బాధితురాలు ఉన్నారో డాక్టర్ ఎవరైతే ఉన్నారో అందులో బాధితురాలుగా ఉన్న డాక్టర్ ఉన్నారో సో, ఆ డాక్టర్ మరి తల్లి కూడా బీజేపీ తరఫునే పోటీ చేయడం కూడా మరొక ప్లస్ పాయింట్ అయింది. అది మరి టీఎంసీకి మైనస్ అయింది అంటూ కూడా మనకి విశ్లేషణలో వినిపిస్తోంది. రెండవ ప్రధాన కారణం. ఇక మూడవ ప్రధాన కారణం మనం చూసినట్లయితే ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్. సో, ఈ ఎన్నికలకు ముందు జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక ప్రధాన కారణంగా అక్కడ మారింది. సో, ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. చేర్పులు కూడా కొన్ని చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో, దాదాపు 12% ఓటర్లు తొలగించబడటం, అందులో మెజారిటీ ఓటర్లు ఒకే వర్గానికి చెందిన వారు కావడం కూడా తృణమూల్ కాంగ్రెస్‌కి ఎదురు దెబ్బ తగిలింది అంటూ. సో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటూ అందులో మరి ఏవైతే రివిజన్ చేశారో మరి అక్కడ చేసిన ప్రక్రియలో 12% ఓట్లు మరి ఒక ప్రభావాన్ని చూపించాయి అంటూ కూడా మనకు తెలుస్తున్న అంశం. సో, తృణమూల్ కాంగ్రెస్‌కి ఈ ఓటు బ్యాంకును కూడా గండికొట్టింది. సో, ఈ యొక్క ఎస్ఐఆర్ అంటే ఓటర్ల జాబితా సవరణ అన్నది మరి మూడో కారణంగా మనకి తెలుస్తుంది. ఇక నాలుగో కారణంగా మైనారిటీ ఓట్లు చీలిక. సో, మైనారిటీ ఓట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా చీలిపోయినాయి అంటూ కూడా తెలుస్తుంది. సో, ఇందులో సాధారణంగా మైనారిటీ బిల్లు
సా మరి గంపగుత్తగా టీఎంసీకి పడాల్సి ఉంది. కానీ ఆ దిశలో పడలేదు. అంటే అక్కడ అసంతృప్తి ఏర్పడింది. తృణమూల్ కాంగ్రెస్ గతంలో 3 సార్లు గెలిచినప్పుడు, 15 సార్లు ప్రభుత్వ పరిపాలన చేపట్టినప్పుడు మరి ఈ మైనారిటీ ఓట్లు కూడా ఎంతో సహకరించాయి. సో, ఎంతో ఉత్సాహాన్ని, ఎంతో బలాన్ని కూడా ప్రభుత్వ ఏర్పాటులో ఇచ్చిన పరిస్థితి. సో, ఇప్పుడు అదే ఓట్లు చీలిపోవడంతోటి మరి టీఎంసీ పడకుండా మరి బీజేపీకి అభ్యర్థికి పడటంతోటి ఈ కాస్త మరి ఆమె వెనకంజ వేసింది అంటూ కూడా మనకు తెలుస్తుంది. సో, ఈసారి ఏజే, యూపీ ఇటువంటి పార్టీలు కూడా మరి ఇతర ప్రత్యామ్నాయాల వల్ల ఓట్లు చీలిపోవడం, అదేవిధంగా ప్రాథమిక ట్రెండ్స్‌ను సూచిస్తున్నాయి. మొత్తం మీద బీజేపీకి ఈ ఓట్ల చీలిక అనేది పరోక్షంగా లభించినట్లుగా తెలుస్తోంది. సో, ఇక హిందూ ఓట్ల ఏకీకరణ మరొక అంశం. సో, ఈ ఏకీకరణలో సువేందు అధికారి అంటే బీజేపీ తరపున పోటీ చేసిన సువేందు అధికారి ఇటువంటి నేతలు ప్రచారంలో హిందూ ఓట్ల ఏకీకరణపై గట్టిగా దృష్టి పెట్టారు. సో, దృష్టి పెట్టిన తర్వాత వాళ్ళందరిని కూడా ఒకే త్రాటిపైకి తీసుకొచ్చారు. ఒక ప్రభుత్వానికి మీరు ఆహ్, ఆహ్, ఆల్రెడీ నమ్మి 3 సార్లు వేశారు. సో, కొత్త ప్రభుత్వం మరి ఇప్పుడు బీజేపీ తరపున నేను వస్తున్నాను. నన్ను నమ్మండి అంటూ కూడా సువేందు అధికారి అక్కడ చేసిన ప్రకటనలు, చేసిన ప్రచారం ఏదైతుందో ఆ ప్రచారం కూడా దీదీని ఒకసారిగా ప్రచారం పోటీలోంచి వెనక్కి నెట్టినట్టుగా మనకు తెలుస్తూ వస్తుంది. సో, మరి ఇది బీజేపీకి ప్రత్యక్షంగా మరి లబ్ధి చేకూర్చిన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ హిందూ ప్రాబల్యం ఉన్న ఏరియాస్‌లలో ముఖ్యంగా బీజేపీ ఆధిక్యం సంపాదించింది. ఆధిక్యత ఓట్లు కూడా అక్కడ మొత్తం పడ్డ పరిస్థితి. మొత్తం మీద దీదీ కంచుకోట ఏదైతే ఉందో, ఆమె ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, 3 ఏళ్ల పాటుగా శ్రమించిన మరి పరిపాలన చేసిన మరి ఆమె యొక్క కోట ఏదైతే ఉందో, కోటకు బీటలు వార్చారు మరి సువేందు అధికారి. సో, బీజేపీ తరపున ఆయన పోటీ చేశారు. ఇక్కడ బీజేపీ ముందు నుంచి చెప్తోంది. బీజేపీ హవా ఇక్కడ రాబోతుంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ కాషాయం జెండా ఇక్కడ ఎగరబోతుంది. మరి దీదీకి 3 ఏళ్ల అంటే 3 సార్లు ఆమె పరిపాలన చేశారు కాబట్టి ఇందులో ఎంతో లోపాలున్నాయి. ఆ లోపాలని సరిదిద్దుతూ మేము వస్తాము. ఒక క్యాండిడేట్‌ని పెడతాము అక్కడ అంటూ కూడా గతంలో మరి మోదీ చెప్పిన పరిస్థితి. సో, మరీ ముఖ్యంగా అమిత్ షా చేసిన వాగ్దానం, అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు లోబడి మరి ఈ రిజల్ట్ కూడా రావడం మనకు జరిగింది. మొత్తం మీద పశ్చిమ బెంగాల్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి బీజేపీకి కలిసి వచ్చిన అంశం. కెమెరామెన్ మనోజ్‌తో దుర్గా.